గుంటూరుకు చెందిన జొన్నలగడ్డ రాజమోహన్ రావు అనే సామాజిక కార్యకర్త ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. గ్యాస్ స్టవ్ మెకానిక్ గా పనిచేసే రాజమోహన్ రావు బైక్పై సంచార చలివేంద్రం నిర్వహిస్తూ రోడ్లపై వెళ్లే కూలీలు, కార్మికుల దప్పిక తీరుస్తుంటారు. ఎన్నికలు జరుగుతున్న వేళ ఓటర్లలో చైతన్యం తెచ్చేందుకు ఓటు హక్కు ఆవశ్యకతను వివరించే ఫ్లెక్సీలను బైక్పై ఏర్పాటు చేసుకున్నారు. డబ్బులకు ఓట్లు అమ్ముకోవద్దు, నీతి నిజాయితీతో పనిచేసే నాయకుల్ని ఎన్నుకోండంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ ఎలక్షన్ల గురించి ఏంటంటే ఓటు డబ్బులు తీసుకోకుండా ఓటేయండి, నిజాయితీ ఉన్న వాళ్ళకి ఓటేయండి అనే దాని మీద ఆ ఫ్లెక్సీలు అట్లా పెట్టుకొని నాకు తెలిసిన దాన్ని నేను ప్రచారంగా చేసుకుంటూ ఈ వాటర్ ఇచ్చుకుంటా నా వంతు బాధ్యతగా నేను చేసుకుంటున్నాను. అదే డబ్బు తీసుకున్నాం అనుకోండి, ఎవరిని మనం ఏం అనలేము. వాళ్ళు ఏది చేసినా కానీ మనం తలకాయించుకొని వెళ్ళిపోవాల్సింది. ఏదైనా పని చేయగలరు, లేదా మనం ఏదైనా వాళ్ళని అడగాలనుకున్నా కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళగలము అనుకున్న నాయకుడికి ఓటేసామనుకోండి, మనం గట్టిగా అడగటానికైనా కానీ ఏదైనా కానీ బాగుంటుంది. నాలాంటి ఒక పని చేసుకునే ఒక మనిషి ఇలాంటివి చేస్తున్నాడంటే ఎవరన్నా కానీ అరే ఇలా పలానా మనిషి ఇట్లా చేస్తున్నాడు పని చేసుకునే అతను మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు డబ్బులు తీసుకుని ఓటేయాలి అని అనుకుంటారని